గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాగే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది. వీరు ఒకరింటిపై ఒకరు దాడులు చేసుకోవడం అలాగే పోలీసుల మధ్య తోపులాడడం జరిగింది. అసలు విషయం ఎక్కడ వచ్చిందంటే తెలంగాణ హైకోర్టు చెప్పిన ప్రకారం అయితే ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ చేంజ్ అయిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు అదే పార్టీలో కొనసాగాలని ఒక స్టే అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అరికపూడి గాంధీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తను కూడా మళ్ళీ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలని చెప్పారు. అయితే మొన్న గెలిచిన బీఆర్ఎస్ తరఫున గెలిచిన అరికపూడి గాంధీ అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇదే విషయంపై మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అరికపూడి గాంధీని మళ్ళీ మేము బీఆర్ఎస్లకు తీసుకొస్తాం, తన కండువ కప్పి నేనే ఇంటికి వెళ్ళి కండువ కప్పి తీసుకొస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడంతో ఇక ఇదే విషయం పైన అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ కూడా తను రాచుడేంది, తనే నేను ఇంటికి పోతున్నానని, తను పెట్టిన సమయానికి రాకపోతే తనే అరికపూడి గాంధీ మన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి తన ఇంటి వద్ద బైఠాయించాడు. తను వచ్చానని, తను బయటకు రావాలని తన అనుచరులతో అయితే తన ఇంటికి వెళ్ళాడు. అయితే తను బయటకు రాకపోవడంతో అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. పోలీసులు మోహరించడంతో అరికపూడి గాంధీ తన ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసిన తనను ఆపే ప్రయత్నం చేయడంతో తన అనుచరులు అరికపూడి గాంధీ అనుచరులు అయితే గోడ దూకి కౌశిక్ రెడ్డి ఇంటి హైదరాబాద్లో ఉన్న తన ఇంటిపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కోడిగుడ్లతో టమాటాలతో రాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. అయితే పోలీసులు చేరుకొని అరికపూడి గాంధీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. నువ్వు 55 సంవత్సరాలను నువ్వే మాట్లాడితే 39 సంవత్సరాలు ఉన్న నాకెంత ఆవేశం ఉండాలని మాట్లాడుతూ కొట్టుకుందామంటే చెలో అన్నట్టు, రెడీ అంటే రెడీ అన్నట్టు వీళ్ళ మధ్య అయితే మాటల యుద్ధం ఘోరంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంపై పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అయితే పోలీసులు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో పోలీసులకు కౌశిక్ రెడ్డి మధ్య అయితే చాలా ఇబ్బంది కలిగిన సంఘటన మనం వార్తల్లో చూసుకోవచ్చు. అయితే పోలీసులకు కౌశిక్ రెడ్డి మధ్య తోపులాడేది హైదరాబాద్ ఏసీపీని అయితే కాలర్ పట్టుకున్నట్టయితే మనం ఒక వార్త కూడా చూడవచ్చు. కౌశిక్ రెడ్డి దీనిపైన పోలీసులకు కౌశిక్ రెడ్డి మధ్య తన అనుచరులతో తీవ్రమైన తోపులాట జరిగింది. అక్కడికి చేరుకున్న హరీష్ రావు అయితే వీళ్ళను కౌశిక్ రెడ్డిని అయితే సంధానించే ప్రయత్నం చేశాడు. కౌశిక్ రెడ్డిని లోపలికి పంపించిన నేపథ్యంలో అక్కడ హరీష్ రావుకు పోలీసులకు మధ్య తోపులాట జరుగుతాడు. హరీష్ రావుకు ఎడమ చేయికైతే దెబ్బతిన్నట్టయితే మనం చూసుకోవటం. అయితే ఇదంతా నిన్న జరిగిన ఉదయం నుంచి అయితే నిన్న మధ్యాహ్నం వరకు ఇదంతా కొనసాగింది. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు అలాగే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి మధ్య జరిగింది. అయితే ఒకప్పుడు అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి 2009 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినాక 2014లో బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ నుంచి అయితే గెలిచాడు. అలాగే 2018లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గెలిపేశాడు. 2024 మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరఫున గెలిచాడు. అయితే ఉన్నటువంటి బీఆర్ఎస్ తరఫున గెలిచిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తీర్థం పుచ్చుకున్నాడు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. తనతో పాటు అలాగే మన కడియం శ్రీహరి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా తను చేరారు. కాంగ్రెస్లో చేరడంతో హైకోర్టు అయితే దీనిపై పార్టీ జంపు చేయాలని చేసిన ఎమ్మెల్యేలకైతే కోర్టు అయితే ఒక సూచన చేశారు. అయితే ఇదే విషయంపై పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అరికపూడి గాంధీ అనేవాడు ఒక సెటిలర్, ఆంధ్ర సెటిలర్, తను ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్లో చేరి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడం ఇదంతా ఒక చర్చనీయాంశంగా మారడంతో తను అరికపూడి గాంధీని బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ తీసుకొస్తానని ఒక విషయం అయితే మాట్లాడడం జరిగింది. ఒక బచ్చా నామం కూడా మాట్లాడడం ఏంటంటే ఒక మాటల యుద్ధం అయితే కొనసాగింది. వారికి వీళ్ళకి ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది, తోపలాట జరిగింది. పోలీసులకు వీళ్ళకి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. దీనిపైన కాంగ్రెస్ మహిళలు కూడా చెప్పులు పట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడంతో పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా ఈ మహిళలపై దాడులు జరగడం ఇలా ఒకటిగా రెండుగా నిన్న కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి మధ్య అయితే పెద్ద తోపులాట జరిగింది, పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే విషయంపై ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తను ఎవరు అవాంఛనీయ మాటలు మాట్లాడినా, ఎవరు శాంతి భద్రతలకు భంగం కలిగిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని
డీజీపీకి అయితే ఢిల్లీ నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ మరి అరికపూడి గాంధీ ఇటు అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అయితే హైదరాబాద్లో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో తింపుతున్నట్టయితే మనకు సమాచారం. అలాగే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు చాలామంది హైదరాబాద్కు రావాలంటూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే ఇదే విషయంపై జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా ఎక్కడెక్కడే అంటే బీఆర్ఎస్ నాయకుల్ని ఇంటి వద్దనే హౌస్ అరెస్టు చేయడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో కూడా రాజకీయాలు ఈ ఎండల్లాగా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అరికపూడి గాంధీకి కౌశిక్ రెడ్డికి మధ్య అయితే పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. అయితే దీనిపైన ఇద్దరు సపరేట్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ 55 ఏళ్ళున్న అరికపూడి గాంధీకి అంత పౌరుషం ఉంటే 39 ఏళ్ళ నాకు ఎలా ఉండాలని ఒక విషయాన్ని అయితే తను తీసుకురావడం జరిగింది. అరికపూడి గాంధీ కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కూడా జరిగింది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్ అన్నారు. ఒకప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా హైదరాబాద్ మన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మొన్న జరిగిన 2018 ఎన్నికల్లో హుజరాబాద్లో పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. తదనంతరం తను బీఆర్ఎస్లోకి రావడం, అలాగే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, ఇలా అంటే అప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టు ఎప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే ఒక కాంట్రవర్సీనే క్రియేట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అంతకుముందు గాజులు కూడా పంపడం కూడా జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు. తను గాజులు పంపుతున్నాని గాజులు వేసుకొని ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలంటూ పాడి కౌశిక్ రెడ్డి అయితే ఒక సంచలన వార్తలు చేసింది. అలాగే తన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ఉడితెల ప్రణయ్తో పాటు వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తను ప్రమాణం చేస్తున్నాను, తను రావాలంటూ కౌశిక్ రెడ్డి తను ఒక చన్నీలో స్నానం చేసి గుడి ముందు తన ఆంజనేయ స్వామి దగ్గర, తన ఇంటి వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి తను తడిబట్టలతో తానం చేసి ప్రమాణం చేస్తున్నానని ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. దీనిపైన కూడా ప్రణయ్ కూడా తను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకొని పెద్ద ఇష్యూ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలా అక్కడ స్టార్ట్ అయిన ఈ గొడవలు చిలికి పెద్దగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇటు హుజరాబాద్లో కావచ్చు, అటు హైదరాబాద్లో కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి చేసిన మాటలు అయితే సంచలనంగా మాడుతున్నాయి. అంటే పెద్ద రాజకీయ నాయకులు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఉన్న నాయకులు సైలెంట్ అయిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి మాత్రం తన మాటలతోటి యుద్ధాలను సృష్టిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఎప్పుడు కాంట్రవర్సీ మాటలే మాట్లాడుతుండో, తను ఫోన్లలో కూడా ఫోన్లలో ఇతర నాయకులను బెదిరించడం, ఇలాంటి కాంట్రవర్సీ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంది. అయితే తాజాగా అరికపూడి గాంధీ, కడియం శ్రీహరి వీళ్ళపైన కూడా సంచలనమైన వాక్యాల చేత అరికపూడి గాంధీ అయితే ఏకంగా నేరుగా తన ఇంటికే వెళ్ళి, హైదరాబాద్లో తన ఇంటికి వెళ్ళి పెద్ద సంచలనం అయితే చేశాడు. తను పోలీసులు అరెస్ట్ చేసి తను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. అలాగే కౌశిక్ రెడ్డిని కూడా చేసి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. వీళ్ళిద్దరి మధ్య అయితే పెద్ద యుద్ధమే జరుగుతుంది. తెలంగాణలో ఇప్పుడైతే ప్రస్తుతానికి రాజకీయ నాయకుల మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అయితే లేకపోవడంతో శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్నట్టు కూడా ఎప్పుడైతే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారో అప్పటి నుండి తన మాటలు అయితే కాంట్రవర్సీగానే మారాయని చెప్పవచ్చు. హుజరాబాద్లో అంతకుముందు అయితే ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ఒకప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. తను బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరిన తర్వాత తనపై కూడా కాంట్రవర్సీ చేసి పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, జిల్లాలోని పెద్ద ఫ్లెక్సీలు చేయడం జరిగింది. తను 1000 కోట్ల అభివృద్ధి చేశాను, నువ్వేం చేసావో చూపించు, బీజేపీలో చేరి నువ్వు పొడిచింది ఏం లేదని అలా ఈటెల రాజేందర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి పెద్ద కూడలీల వద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి ఈటెల రాజేందర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈటెల రాజేందర్తో పాటు తను కూడా ఒక హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒక టెంట్ వేసుకొని అక్కడ కూర్చుని నువ్వు సవాలుకు సిద్ధమా, నేను చేసిన అభివృద్ధి నువ్వు చూపిస్తావు అంటూ ఇలా అంటే 1 కాదు 2 కాదు ఎమ్మెల్సీ పదవి అయితే ఎప్పుడు చేపట్టాడో, బీఆర్ఎస్లో పదవి చేపట్టిన నుండి కౌశిక్ రెడ్డి దూకుడుగానే వ్యవహరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి జరుగుతున్న పరిణామాలు అయితే ఎలాంటి తీవ్ర చర్చకు దారితీస్తాయో మనం వేచి చూడాల్సింది.